హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ ఈరోజు ముఖ్యమైన వార్తల వెనకాల ఉన్న వాస్తవాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అటు ఎలక్షన్ కమిషన్ పోలీసులపైన వేటు వేసింది. 2020లో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన అవకతవకలపైన ఏపీ పోలీసులపైన ఈసీ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమైన పత్రికల్లో ఈరోజు ముఖ్యమైన వార్తలు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఈనాడు మొదటిగా ఈనాడు చూద్దాం. ఈనాడులో ముఖ్యమైన వార్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపైనే వార్తలు ఇచ్చారు. పోలీసుల దొంగాట పేరుతో ఆ వార్తనిచ్చారు. 2020లో తిరుపతి ఉప ఎన్నిక, తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బల్లి దుర్గాప్రసాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన చనిపోవడంతో గురుమూర్తిని అప్పుడు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలబెట్టింది. ఇటు టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ వైసీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ ఆ ఎన్నికల్లో తలపడ్డారు. తర్వాత వైసీపీ అక్కడ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ టీడీపీ ఆరోపించింది. అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తుంది. దొంగ నోట్లను నమోదు చేయించారు. దొంగ నోట్లను వైసీపీ దొంగ ఓట్లతోనే గెలిచిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో దానిపైన ఎట్టకేలకు అటు ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అప్పట్లో ఆ కేసు ఎవరైతే దర్యాప్తు చేశారో ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులందరినీ కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో సిఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జయస్వాములు, సిఐ దేవేంద్ర కుమార్, సిఐ అబ్బన్న వీళ్ళందరిపైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నారు. దొంగ ఓట్ల కేసులు పక్కదారి పట్టించారు. ఆ కేసు మూసివేశారు. తీవ్రమైన ఎన్నికల నేరాన్ని కేవలం పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైసీపీ నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. అందుకే 2 సిఐలు, ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. మరో 2 ఇన్స్పెక్టర్లను వీఆర్కి పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలు అంటూ ఇచ్చారు. పెద్ద ఎత్తున అటు దొంగ ఓటర్లే కాదు, పోలీసులు ప్రమేయం కూడా బయటపడింది. ఉప ఎన్నికలో గెలవడానికి అటు వైసీపీ అన్ని అడ్డదారులు తొక్కింది అనే వార్తనిచ్చారు. ఎట్టకేలకు అటు ఎలక్షన్ కమిషన్ పోలీసులపైన ఇప్పటికైనా చర్యలు తీసుకుంది. సంతోషం. ఇంకా ఇప్పుడు కూడా అటు టీడీపీ నేతలు పదే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఓట్లను తొలగించారు. ఒకే ఇంటి నెంబర్ పైన వందల సంఖ్యలో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న అక్రమాలకు అటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కావచ్చు, స్థానిక అధికారులందరూ కూడా వంతపాడుతూ ఉన్నారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. దానిపైన ఏ రకంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే మరోసారి లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటికైనా చర్యలు తీసుకున్నారు. సంతోషం. ఇప్పుడు మేము చేస్తున్న ఫిర్యాదులపైన కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటూ అటు ప్రతిపక్ష నేతలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇక నిన్నటి నుంచి అటు లోకేష్ ఆయన యాత్రను ప్రారంభించారు. ఇచ్చాపురం నుంచి ఏదైతే యువగలం ఎక్కడెక్కడైతే జరగలేదో అక్కడ యాత్ర కొనసాగుతుందంటూ ప్రకటించారు. నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి లోకేష్ వివరిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామంటూ ఆయన నిన్న ఆ సభ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అటు టీడీపీ నేత వైజాగ్ సిటీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఆయన రాజీనామాను ప్రకటించారు. రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పేరుతో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళ ఆందోళనకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరిస్తే భూములు కాజేయాలన్నది జగన్ ఎత్తుగడ అంటూ అటు లోకేష్ విమర్శించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది. అధికారం చేపట్టిన తర్వాత దాన్ని మేమే కొనుగోలు చేస్తామంటూ ఆయన ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇక మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిన్న సీఎం క్యాంప్ ఆఫీస్కి ముట్టడికి అటు విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరిపైన పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులందరినీ కూడా లాగిపాడేశారు పోలీసులు అనే వార్తను కూడా ఇచ్చారు. ఇక చర్చిలోకి వైసీపీ జెండాలతోని ప్రవేశించింది. అడ్డుకున్న మత పెద్దలపైన కక్ష కట్టారు. అనంతరం వాళ్ళపైన దాడి చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల్లో జరిగిన ఘటనను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఎక్కడైనా సరే ప్రార్థనాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో అటు రాజకీయ
పార్టీలకు ఎక్కడ కూడా వెళ్ళడానికి లేదు. రాజకీయ పార్టీ నేతలు తమ రాజకీయ పార్టీ చిహ్నాలను తీసుకొని వెళ్ళడానికి లేదు. కానీ వైసీపీ నేతలు నేరుగా జెండాను పట్టుకొని వెళ్లడంతో అక్కడ ఉన్న మత పెద్దలు అభ్యంతరం తెలిపారు. దాంతో కక్షగట్టిన వైసీపీ శ్రేణులు అటు రెంటచింతల్లో ఉన్న ఆ వైసీపీ చర్చి మత పెద్దలపైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు నిరసనగా క్రైస్తవులందరూ కూడా నిరసన తెలియజేశారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక 14వ తారీఖు నుంచి ఉద్యోగులందరూ ఉద్యమ బాట పడుతున్నారు. 27న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించినట్లుగా ఒక వార్తనిచ్చారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక రకంగా తలనొప్పి తగ్గిందని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా వరుస ఆందోళనలతో హోరెత్తించారు. చివరికి ఎట్టకేలకు ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. అంగన్వాడీల డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించారు. కానీ ఇతర ఉద్యోగ సంఘాలు లేకుంటే ఇతర విభాగాల ఉద్యోగులందరూ కూడా కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా న్యాయం చేయాలి, తమ న్యాయపరమైన డిమాండ్లన్నింటినీ కూడా తీర్చాలంటూ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తారీఖు నుంచి వాళ్ళు కూడా ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమవుతున్నారనే వార్తనిచ్చారు. ఇదే కనుక నిజమైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిణామమే. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటు ఉద్యోగుల్లో ఇంత అసంతృప్తి ఉంటే అది ఖచ్చితంగా అటు అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుంది. చూడాలి దీన్ని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారనేది. అటు అంగన్వాడీలను చాలా రోజుల పాటు వాళ్ళ నిరసనలు కొనసాగే. ఎటకేలకు వాళ్ళు ఏదైతే 11 డిమాండ్లు పెట్టారో ఆ 11 డిమాండ్లన్నింటినీ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు పెట్టే డిమాండ్లు ఏంటి, వాటికి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో మేమొస్తే ఏటా డిఎస్సి అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. నిన్న నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏదైతే ఇచ్చాపురం సభలో జనం హాజరయ్యారు, పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ ఇచ్చాపురం సభలో లోకేష్ మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 4 ఏళ్ల 10 నెలలు ఒక ఎత్తు, ఈ 2 నెలలు ఒక ఎత్తు. సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందంటూ నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళి విజయం సాధించిందో అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూడా సూపర్ 6 పేరుతో 6 గ్యారెంటీలను ప్రకటించింది, 6 హామీలను ప్రకటించింది. ఖచ్చితంగా వీటిలన్నింటినీ కూడా గడప గడపకు తీసుకెళ్లి ఖచ్చితంగా విజయం సాధించాలి. రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమాలకు అవకతవకలకు పాల్పడుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అభివృద్ధి లేక అటు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చారు. మరోపక్క ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటించారు. అది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంగా టీడీపీ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము కనుక అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాము. జగన్ 4 ఏళ్లు పడుకొని టీచర్ ఉద్యోగాలపై దగా చేస్తున్నాడు. ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు. ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు, శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన 60 హామీల సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని మొత్తం గంజాయికి రాజధానిగా మార్చేశాడు. కేసుల గురించి భయపడాల్సిన పని లేదు. ఎక్కువ కేసులు ఉన్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. పేటీఎం బ్యాచ్ కామెంట్లకు స్పందించొద్దు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కానివ్వం, అవసరమైతే రాష్ట్రమే కొంటుందంటూ టీడీపీ యువనేత హామీ ఇచ్చారు. ఇచ్చాపురం, పలాస, టెక్కెలిలో శంకారావం పేరుతో నిన్న సభలు నిర్వహించారు. అటు లోకేష్తో పాటు అటు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి తీరుతాం. ఖచ్చితంగా టీడీపీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ఏడాదికో డిఎస్సి ఏటా ఇక ప్రతి ఏటా పెడతామంటూ అటు లోకేష్ చెప్పారు. ఇక జగన్ భక్త ఐపీఎస్లో అంటూ మరో వార్త కూడా ఇచ్చారు. విపక్షాలను తొక్కి వైసీపీని గద్దెంకించడమే టార్గెట్ అంటూ ఒక వార్తనిచ్చారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్లందరూ కూడా ఓకే ఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు విపక్షాల నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ పదే పదే టీడీపీ ఆరోపిస్తూ వస్తుంది. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. నిఘా విభాగం చేతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కొల్లి రఘురామరెడ్డి అరెస్టు చేశారు. విజిలెన్స్ డ్రగ్ కంట్రోల్కు మారగానే మాజీ మంత్రి నారాయణ మెడికల్ కాలేజ్ నివాసం పైన అటాక్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇంకా ఏం చేస్తారనే చర్చ పోలీస్ వర్గాల్లోనే వినిపిస్తూ ఉందంటూ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి గురించి రాశారు. ఇక పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల్లో నమోదైన కేసుల దర్యాప్తులో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఎఫ్ఐఆర్లు ఏకపక్షంగా మూసేసిన వైనాన్ని ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది.
పనిష్ చేయాల్సిన అధికారిని ప్రకాశం జిల్లా ఎస్పీగా పంపారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డిని గెలిపించే బాధ్యత ఇచ్చారని చెప్తున్నారు. ఈయన గత ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి లోక్సభ స్థానానికి ఆయనే తిరుపతి ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసు అధికారులపైన ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. మరో ముఖ్యమైన అధికారి అన్బురాజన్, ఈయన కడప జిల్లాలో వివేక హత్య కేసులో నిందితుడిని విచారించేందుకు తీసుకెళ్తున్న సిబిఐ అధికారులపైన కిడ్నాప్ కేసు నమోదు చేసిన ఘనత ఈ ఎస్పీది. అదే విశ్వాసాన్ని మరోసారి చూపించేందుకు టీడీపీకి బలమైన అడ్డా అనంతపురం ఎస్పీగా వేసినట్లుగా చెప్తున్నారు. అటు వివేక హత్య కేసు నిందితుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు రకరకాలుగా కేసులు పెట్టారు. ఆ కేసులన్నింటినీ కూడా నమోదు చేసి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసులు నమోదు చేసిన ఘనత ఆయనది. ఇప్పుడు అనంతపురం ఎస్పీగా అక్కడ పంపించారు. అనంతపురంలో టీడీపీ కొంత పుంజుకుంటుంది. అక్కడున్న టీడీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకే ఆయనకు అక్కడ పంపించారంటూ మరో వార్తనిచ్చారు. ఇక ఆనంద్ రెడ్డి ఐపీఎస్ అధికారి ఎన్నికల నిబంధనల ప్రకారం విశాఖపట్నం శాంతి భద్రతల డీసీపీ ఆనంద్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేసి గత నెల 29న విజయవాడ డీసీపీగా నియమించారు. ఆయన విశ్వాసం గురించి వైసీపీ నేతలు చెప్పడంతో వెంటనే ఇంటెలిజెన్స్కు బదిలీ చేశారు. ఉద్యోగులను తొక్కేసే పనిని అప్పగించారని సమాచారం అంటూ మరో వార్తను రాశారు. వరుసగా ఉద్యోగులందరూ కూడా నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో ఆ నిరసనలపైన ఉక్కుపాదం మోపడానికి ఈ అధికారిని వాడుకుంటున్నారంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక తంతులో కాకీలపైన వేటు వేసింది. పోలీసు అధికారులపైన 2 ఇన్స్పెక్టర్లను వీఆర్కు పంపించారు. మరో ఇన్స్పెక్టర్ను ఎస్ఐను కొంతమంది కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేశారు. వ్యూహాత్మకంగా కీలక విభాగాల్లోకి సొంత వర్గం పెద్దలకు చూపించిన కృతజ్ఞతకు బదిలీతో కొందరికి నజరానా, పక్కాగా దండోపాయ రచన, టీడీపీ ప్రాంతాలపై గురి, వారి వ్యాపారాలు నివాసాల్లో సోదాలకు స్కెచ్, కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్ట్ అందుకే అంటూ రాశారు. బాబు అరెస్టు చేసిన కొల్లి, మొన్న నారాయణపై అటాక్ అంటూ రాశారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ పైన కూడా సునీల్ పైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ పైన కూడా ఇదే రకమైన ఆరోపణలు టీడీపీ నేతలు చేస్తూ వచ్చారు. ఆయన అన్ని నిబంధనలు తోసిరాజని చెప్పి నిబంధనలన్నీ కూడా తొక్కిపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీడీపీ నేతలపైన కేసులు నమోదు చేయడంలో అత్యుత్సాహం చూపించారనే విమర్శలు కూడా చూడాలి. వీళ్ళపైన ఇప్పటికే ఎన్నికల కమిషన్కు పదే టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది చూడాలి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు వస్తున్న తరుణంలో అధికారులపైన బదిలీ వేటు వేస్తుందా లేకుంటే వాళ్ళే కొనసాగుతారా అనేది మాత్రం చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, ఏపీలో గంజాయి గుప్పు అంటూ వార్త ఇచ్చారు. ఇప్పటికే ఆ ఏపీలో మన్యం ప్రాంతంలో, అటు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో శీలావతి గంజాయిని విపరీతంగా పెంచుతూ ఉన్నారు. గంజాయిల్లో ఉన్న రకాలలో శీలావతి గంజాయికి ఎక్కువ దానికి డిమాండ్ ఉంటుంది. అదే అత్యుత్తమైన గంజాయిగా చెప్తూ ఉన్నారు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో మలానా క్రీమ్ అనే ఒక రకానికి, కేరళ ఇడుక్కి గోల్డ్ అనే రకానికి కాదని శీలావతి గంజాయికి గిరాకీ పెరిగింది. అదంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నం, పాడేరు ఈ పరిసర ప్రాంతాల్లోనే పెంచుతున్నారు. ఏపీ అంతా కూడా ఈ గంజాయి గుప్పుమంటుందంటూ వార్తనిచ్చారు. 4 ఏళ్లలో 23 లక్షల కిలోల గంజాయి పట్టివేత, అందులో 70% గంజాయి శీలావతి రకమే. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గంజాయి విశ్వరూపం. అక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా జరుగుతుంది. స్థానికంగా కిలో గంజాయి 10,000. రాష్ట్రాలు మారే కొద్దీ దాని విలువ 1.2 లక్షలకు చేరుతుంది. ఎకరా సాగుతో 6 నెలల్లోనే 9 లక్షల లాభం. విశాఖ సెంట్రల్ జైల్లో 70% గంజాయి కేసుల నిందితులే అంటూ వార్తనిచ్చారు. అక్కడ కేరళ అటవీ ప్రాంతంలో ఇడుక్కి గోల్డ్ అనే రకాన్ని పండిస్తూ ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో మలానా క్రీమ్ అనే దాన్ని పండిస్తున్నారు. కానీ ఇవేవీ కాదు, గంజాయి తాగే వాళ్లకు శీలావతి అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికే ఎక్కువ డిమాండ్ ఉంది. అదంతా కూడా ఈ ఉత్తరాంధ్రలోనే పండుతుంది. మొత్తం అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. విశాఖపట్నం జైల్లో 70% పైగా నిందితులు గంజాయి కేసుల్లో నిందితులేనంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి ఇది అందరూ కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చాలామంది విద్యార్థులు కూడా ఈ గంజాయి రవాణాను పార్ట్ టైం జాబ్గా చేసుకున్నారు. పోలీసులకు చిక్కుకొని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న పరిస్థితి. దొరకకుండా కనుక రాష్ట్రాన్ని దాటించినట్లయితే హైదరాబాద్ తీసుకురావడమో మరో రాష్ట్రానికి తరలించడమో చేస్తే వాళ్ళకి ఒక్కసారిగా లక్షలు వచ్చి పడటంతో ఎక్కువ మంది ఈ రకంగా గంజాయి రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. అట్లనే అక్కడ ఉన్న వాళ్ళు గంజాయి సాగు వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో పోలీసులు
అటు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రవాణాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి గంజాయిని ఎక్కడికక్కడ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తూ ఎక్కడికక్కడ ఆపుతూ ఉన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ వార్తనిచ్చారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై పబ్బుల్లో ఏపీ గంజాయే, కోల్కతా పాన్ షాపుల్లో ఏపీ గంజాయే, తెలంగాణలో పలు జిల్లాల్లో గల్లీ గల్లీలో ఏపీ గంజాయే, భారతదేశంలో అటు హస్తిన నుంచి ఇటు తమిళనాట చెన్నై దాకా ఎందెందు వెతికి చూసినా అందందు ఏపీ గంజాయి జాడలే. దానికి కారణం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పండించే అత్యంత నాణ్యమైన శీలావతి రకం గంజాయి. గతంలో హిమాచల్ ప్రదేశ్లో పండే మలానా క్రీమ్ రకానికి, కేరళలో ఎక్కువగా పండించే ఇడుక్కి గోల్డ్ అనే రకానికి గంజాయికి దేశవ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ నాణ్యతలో ఆ రెండిటికన్నా మెరుగ్గా ఉండడం, ధర తక్కువ కావడంతో శీలావతి రకానికి గిరాకీ విస్తృతంగా పెరిగిపోయింది. ఎంతగానంటే నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరోకు గడిచిన 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న 23 లక్షల కిలోల గంజాయిలో 70% అంటే 16 లక్షల కిలోలు పైగా ఏపీ నుంచి సరఫరా అయిందనంటూ విస్తుపోయే లెక్కలు, వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపైన గంజాయి పైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అటు ఏపీలో విపక్షాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక అవినీతి రామ కృష్ణ అంటూ ఎమ్మెల్యే గురించి ఒక వార్తనిచ్చారు. పల్నాడుకు సంబంధించి పల్నాడు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఆయన పొలం స్థలం కాదేది అనర్హం, నియోజకవర్గంలో ఎటు చూసినా అవినీతి ఉడలు, అక్రమాల జాడలు, ప్రత్యర్థులపై దాడులు చేస్తే పదవులు, అక్రమాలకు దండగా ఉంటే వీరతాలు, పోలీసుల అండతో ప్రజాస్వామ్యం కూని అంటూ ఇచ్చారు. ఆయన అటు పల్నాడు జిల్లాలో మారుమూల నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే, ఆయన అన్ని రకాలుగా వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడనే వార్తనిచ్చారు. ఆంధ్రజ్యోతి వరుసగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అక్రమాలపైన వార్తలు రాస్తూ ఉంది. ఆ వార్తల్లో భాగంగానే పల్నాడు జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా అందిన కాడికి దోచుకుంటున్నాడనే వార్తను కూడా ఇచ్చారు. ఇక మరొకటి యాత్ర 2 మూవీ రిలీజ్ అయింది. అది డివైడ్ టాక్ తెచ్చుకుంటుంది. కొంతమంది సినిమా హిట్ అంటున్నారు, కొంతమంది బాలేదంటున్నారు. కానీ ఆ సినీ దర్శకుడికి హార్స్లీ హిల్స్లో కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కట్టబెట్టడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. మహి మనోడే హార్స్లీ హిల్స్కి చేరిన యాత్రలో కొత్త కోణం. ఆ మహి అనే ఆయన మహి వి రాఘవ అనుకుంటా ఆ దర్శకుడి పేరు. ఆయన అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పుంగనూరు. 2019 ఎన్నికల ముందే జగన్తో డీల్. యాత్రకు దర్శకత్వం, ప్రచారానికి పంచ డైలాగులు. నేను ఉన్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా వచ్చే ఎన్నికలకు సేవలు అందించేలా ప్యాకేజ్ అంటూ వార్తనిచ్చారు. ఈయనకు హార్స్లీ హిల్స్లో ఖరీదైన భూమిని కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. యాత్ర 2 సినిమా నిర్మించి దాన్ని విడుదల చేసి కొంతవరకు ప్రజల్లో ఈ సినిమాతో ప్రభావం కలుగుతుంది అని వైసీపీ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనే వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక వైఎస్ షర్మిల వరుసగా అటు ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పైన వాగ్బానాలు ఎక్కుపెడుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది శూన్యం, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ ఆమె తీవ్ర స్థాయిలో అన్న జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న నగరిలో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు. బీజేపీపై పంజా ఎప్పుడు ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నారా? ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లలోనే అమలు, ఈ నియంత మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు అంటూ జగన్ పైన షర్మిల ఫైర్ అయింది. రోజాది జబర్దస్త్ దోపిడీ అంటూ ఆమె విమర్శించారు. అటు స్థానిక ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే రోజా, సినీ నటి రోజా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆమె పైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమె జబర్దస్త్గా దోపిడీ చేస్తూ ఉంది, నియోజకవర్గానికి చేసింది శూన్యమని. అట్లనే తన అన్న పైన కూడా నియంత అంటూ విమర్శ చేశారు. ఈ నియంత మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు, ఎన్నికలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మద్యం బ్రాండ్లలోనే కనపడుతున్నాయి, ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నది లేదంటూ ఆమె తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఇక మరో ముఖ్యమైన పేపర్ సాక్షిలో చూస్తే ఎవరితో కలిసినా, ఎవరిని వదిలేసినా, ఏం చేసినా నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలంటూ చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు రాష్ట్రం ముసుగు అంటూ చంద్రబాబు నాయుడు పైన కథనాన్ని ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తామంటూ చెప్తుంది. ఇప్పటికే అటు వైసీపీ నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. నిజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఇన్ని పార్టీలు కట్టగట్టుకొని
ఒంటరిగా ఉన్న వైసీపీ మీద ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది, వాళ్ళందరికీ కూడా ఓటమి భయం పట్టుకుంది, అందుకనే ఇన్ని పార్టీలన్నీ కూడా కలుస్తున్నాయి అంటూ విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరితో కలిసినా ఎవరిని వదిలేసినా ఏం చేసినా నా ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు భావిస్తాడనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మనబడికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు ఏపీ విద్యార్థులు వెళ్ళారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల నుంచి 7గురిని ఎంపిక చేశారనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇన్స్పైర్ పోటీల్లో ఇప్పటికే ముందంజ వేశారు. గత ఏడాది యుఎన్ఓకు వెళ్ళిన 10 మంది విద్యార్థుల బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో సత్ఫలితాలనిస్తేనే నేడుతో మారిన ప్రభుత్వ బడులు పెరిగిన వసతులే కారణమంటున్న విద్యావేత్తలు జిల్లా స్థాయిలో ప్రారంభమైన ఇన్స్పైర్ పోటీలంటూ వార్తనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ని తప్పనిసరి చేశారు. ఇంగ్లీష్లోనే బోధించారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అయితే అందులో అత్యుత్తమ నాణ్యతతో వాళ్ళందరికీ కూడా విద్యను అందిస్తున్నాం. అందుకే విద్యార్థులందరూ కూడా అత్యుత్తమ ప్రతిభ చూపిస్తున్నారు. గత ఏడాది 10 మంది విద్యార్థులు యుఎన్ఓకి వెళ్ళొచ్చారు. తాజాగా మరో 3 విద్యార్థులు జపాన్ సకురా సైన్స్ ఫెయిర్కు వెళ్ళడానికి ఎంపికయ్యారంటూ వార్తనిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో తీసుకున్న విప్లవాత్మక మార్పులే విద్యార్థుల్లో ఈ రకమైన ముందడుగు వేయడానికి కారణమంటూ ఒక వార్తనైతే ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త రహదారులు రాచబాటలు అనే వార్తనేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా రహదారులు ఏవి కూడా బాగాలేదు. అన్నీ కూడా గుంతలు పడిపోయి అవి నరక యాతన పెడుతున్నాయి. ప్రజలు ఎవరైనా సరే ఆ రోడ్లపైన ప్రయాణించాలంటే సచ్చేంత పని అవుతుందంటూ పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా సాక్షిలో రాష్ట్రంలో జాతీయ రహదారులు R&B రోడ్లు రాచబాటలను తలపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితిని గుర్తించిన సీఎం జగన్ చొరవ పట్టుదల వల్ల జాతీయ రహదారులకు మోక్షం కలిగింది. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 216 NH నేషనల్ హైవే 6,300 కోట్లతో విశాఖ భోగాపురం మధ్య 6 లేన్ల బీచ్ కారిడార్, చిత్తూరు జిల్లాలో 6,960 కోట్లతో రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయనే వార్తనిచ్చారు. ఇప్పటికే నేషనల్ హైవేలన్నింటినీ కూడా ఆధునీకరిస్తున్నాం, వాటిలన్నింటినీ కూడా రోడ్లు వేస్తున్నాం. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారనే వార్తను సాక్షి పత్రిక ప్రచురించింది. ఇక దిశను కనుక చూసినట్లయితే బీజేపీ ఉడుంపట్టు అంటూ ఒక వార్తనిచ్చారు. వస్తే కొండ పోతే వెంట్రుక. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 4-2-1 పోటీ ప్రతిపాదన పెట్టారు. అంటే 4 టీడీపీ పోటీ చేసేటట్టు, 2 జనసేనకి ఇచ్చేటట్టు, 1 బీజేపీ పోటీ చేసేటట్టుగా ప్రతిపాదన పెట్టారు. అప్పుడు టీడీపీకి మిగిలేది 100 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలే. ఎటు చంద్రబాబు నాయుడు తేల్చుకోలేకపోతున్నారనే వార్తనిచ్చారు. ఇప్పటికే అటు జనసేన టీడీపీ మధ్య పొత్తులో కొంత క్లారిటీ వచ్చింది. ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి అటు జనసేన పవన్ కళ్యాణ్ ఆయనకు 29 అసెంబ్లీ సీట్లు అలానే 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఏ నియోజకవర్గాలు ఇవ్వాలనే దానిపైన కూడా కొంత కసరత్తు జరిగింది. 2 సార్లు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏదైతే పొత్తుల విషయం పైన మొన్న హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఢిల్లీ వెళ్ళవలసి ఉంది, కానీ అనివార్యంగా ఆయన పర్యటన రద్దయింది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన జరిగింది. వెళ్ళి అమిత్ షాను జేపీ నడ్డాను కలిసి వచ్చారు. అక్కడ ఏం చర్చ జరిగింది అనేది మాత్రం తెలియదు. కానీ ఇక్కడ దిశాపత్రిక మాత్రం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఖచ్చితంగా బీజేపీకి 1 సీటు ఇవ్వాలి, జనసేనకు 2 సీట్లు ఇవ్వాల్సిందేనంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందుకే ఎటు చంద్రబాబు నాయుడు తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ మాత్రం ఉడుంపట్టు పట్టింది. వస్తే కొండ పోతే వెంట్రుక అనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. పొత్తు పేరిట కమల్నాథులు పెద్ద వేలికే పెట్టారు. ప్రతి పార్లమెంట్ నియోజక పరిధిలో 4 టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించారు. ఈ లెక్కను చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం 100 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ సీట్లు మాత్రమే. దాంతో అటు టీడీపీ తెలుగు తమ్ముళ్ళు బగ్గుమంటున్నారు. బీజేపీతో పొత్తు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. బీజేపీ ప్రతిపాదన పైన చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటూ వార్తనిచ్చింది. ఒకవేళ నిజంగానే బీజేపీ అటువంటి డిమాండ్ చేస్తే అది చంద్రబాబు నాయుడుని ఇరకాటంలోకి నెట్టినట్లే. ఖచ్చితంగా బీజేపీ అండదండలు కావాలని బాబు కోరుకుంటున్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంది. బీజేపీతో పొత్తు అవసరం లేదంటూ స్వయంగా ఇటు టీడీపీ శ్రేణులు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నాం, అది సరిపోతుంది, బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, కానీ బీజేపీతో పొత్తు అవసరం లేదంటూ
టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ బాబు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. నిన్న ఇక శంకారాంలో జగన్ పైన లోకేష్ చేసిన విమర్శలను మరో ముఖ్యమైన వార్తగా వేశారు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేంటి, రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే, వలసలు లేని ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దుతాం, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానీయమంటూ టెక్కలి శంకారావం సభలో నారా లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చింది కేసీఆరే, ఆయన పెద్ద మనసుతో నీళ్లు వదిలారు, తెలంగాణలో దుమారం రేపుతున్న జగన్ వ్యాఖ్యలు. ఇటీవల కేఆర్ఎంబీ పైన అటు తీవ్రంగా విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రభుత్వం అక్కడికి వెళ్ళి కేఆర్ఎంబీ అటు ప్రాజెక్టు నీళ్లను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటట్టుగా ఒప్పుకున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ప్రసంగం వీడియో ఒకటి వైరల్ అవుతుంది. పెద్ద మనసు చేసుకొని కేసీఆరే ఆయన వాటాలోని తెలంగాణ రాష్ట్రంలోని వాటాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు అంటూ ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన పెద్ద మనసుతో నీళ్లు వదిలారు అంటూ అది కృష్ణా జలాల పంపిణీ వివాదం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తెలంగాణకు కిందికి వదిలితే తప్పితే ఏపీకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఏపీకి నీళ్లు వదిలారు అని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి జగన్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి అంటూ వార్తనిచ్చారు. అసలు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడియో చూసిన తర్వాత ఎట్లాంటి విమర్శలు చేస్తారనేది చూడాలి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన అటు తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటు లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిన తీరును ప్రజలందరికీ కూడా వివరిస్తుంది. దాని నుంచి దృష్టి మరలించేందుకే కేఆర్ఎంబీ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారంటూ పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్కి బురద అంటించే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు. ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అప్పటి సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని ఏపీకి నీళ్లు వదిలారని ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాలి. ఇక విజయవాడకు అటు పవన్ చేరుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైన ఈరోజు చర్చ జరుపుతారు. ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తలు.